శివాష్టోత్రం 10వ శ్లోకం 2వ పంక్తి. రుద్రో 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 భూతపతి స్థాణు. కాబట్టి భూతపతి స్థాణు. భూ మహాప్రాణ, స్థా మహాప్రాణ. భూతపతి స్థాణుర్. ఆ పక్కది అహిర్బుద్ధ్నియో, అందుకని స్థాణుర్ అని నేర్చుకుందాం. రుద్రో భూతపతి స్థాణుర్. 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 తర్వాతి పదం అహిర్బుద్ధ్నియో. బుద్ధ్నియో నకార యకార, ధకార నకార యకార. అహిర్బుద్ధ్నియో 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 అహిర్బుద్ధ్నియో. దిగంబరః 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 దిగంబరః. ఇప్పుడు ఆ రెండు పదాలు కలిపి అహిర్బుద్ధ్నియో దిగంబరః. అహిర్బుద్ధ్నియో దిగంబరః. అహిర్బుద్ధ్నియో దిగంబరః. అహిర్బుద్ధ్నియో దిగంబరః. అహిర్బుద్ధ్నియో దిగంబరః. ఇప్పుడు మొత్తం పంక్తి. రుద్రో భూతపతి స్థాణురహిర్బుద్ధ్నియో దిగంబరః. ఇంతకుముందు ఏం చదివాము? స్థాణుర్ అహిర్బుద్ధ్నియో. ఇప్పుడు రెండు కలిపి స్థాణురహిర్బుద్ధ్నియో స్థాణురహిర్బుద్ధ్నియో స్థాణురహిర్బుద్ధ్నియో. పంక్తి మొత్తం 5 సార్లు. రుద్రో భూతపతి స్థాణురహిర్బుద్ధ్నియో దిగంబరః. రుద్రో భూతపతి స్థాణురహిర్బుద్ధ్నియో దిగంబరః. రుద్రో భూతపతి స్థాణురహిర్బుద్ధ్నియో దిగంబరః. రుద్రో భూతపతి స్థాణురహిర్బుద్ధ్నియో దిగంబరః. రుద్రో భూతపతి స్థాణురహిర్బుద్ధ్నియో దిగంబరః.